SRK న్యూస్ కు స్వాగతం. వైసీపీ ప్రభుత్వం శాంతి భద్రతలను పూర్తిగా నిర్వీర్యం చేసిందని, ఈ నేపథ్యంలోనే నేరాలు విపరీతంగా పెరిగాయని హోంమంత్రి అనిత ఆరోపించారు. మహిళల భద్రతతో సహా వివిధ నేరాలలో చేపట్టవలసిన చర్యలపై సీఎం చంద్రబాబు సమీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా అనిత మీడియాతో మాట్లాడుతూ, నేర పరిశోధనలో కీలకమైన వేలిముద్రల గుర్తింపు కోసం కూడా గత ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకోలేదని, ప్రతి పోలీస్ స్టేషన్ లో 6 సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు చెప్పినా లెక్క చేయలేదని మండిపడ్డారు. పోలీసులకు కొత్త వాహనాలు కొనుగోలు చేయడానికి సమావేశంలో సీఎం నిర్ణయం తీసుకున్నారని చెప్పారు. గంజాయి నివారణ కోసం రాష్ట్ర వ్యాప్తంగా అవగాహన ర్యాలీలు చేపట్టాలని అధికారులకు చంద్రబాబు ఆదేశించారని తెలిపారు. ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకంగా పోలీస్ డిపార్ట్మెంట్ మీద, అదేవిధంగా డిజాస్టర్ మేనేజ్మెంట్ మీద, హోమ్ డిపార్ట్మెంట్ మీద, డిజాస్టర్ మేనేజ్మెంట్ మీద ఈరోజు ఒక రివ్యూ పెట్టడం జరిగింది. ఆ రివ్యూలోని ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి రావడమే కాకుండా ఎప్పటి నుంచో ఉన్న పెండింగ్ ఇష్యూస్కి కూడా ఫుల్ స్టాప్ పడింది అన్న ఒక విషయాన్ని మీ అందరితో కూడా షేర్ చేసుకునే ఉద్దేశంతో ఈరోజు మీ అందరి ముందుకు రావడం జరిగింది. ఎందుకంటే లాస్ట్ గవర్నమెంట్ మీ అందరికీ తెలుసు, మేము చెప్పడం కాదు, చాలా సందర్భాల్లో పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఆ ఇబ్బందులు ఎదుర్కొన్నారు. లాస్ట్ గవర్నమెంట్ అంతా కూడా పోలీస్ వ్యవస్థను అంతటినీ కూడా నిర్వీర్యం చేసి, కనీసం పోలీసులకి వసతులు కల్పించకుండా, మినిమం ఫెసిలిటీస్ కూడా లేకుండా 5 సంవత్సరాలు కూడా కాలయాపన చేసిన పరిస్థితి. దాని మూలంగా ఇప్పటికీ కూడా అప్పటి నుంచి క్రైమ్ రేట్ విపరీతంగా ఇప్పటికీ కూడా పెరగడం, క్రైమ్ రేట్ పెరగడం మనందరం కూడా చూస్తూనే ఉన్నాం. సుమారుగా మనం అప్పటి నుంచి 2014 to 19, తర్వాత 19 to 24 మనం అనాలిసిస్ కూడా చూసుకుంటే మ్యాక్సిమం క్రైమ్ రేట్స్ ఒక్కొక్క దగ్గర అయితే ఉమెన్ అట్రాసిటీస్ అయితే దగ్గర ఒక 80% వరకు పెరగటం, గాంజా అయితే 100% వరకు పెరగటం, పోక్సో అయితే సంబంధించి 120% వరకు కూడా పెరగటం, ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉన్నాం. అయితే యాక్చువల్గా దీనికి సంబంధించి గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన తర్వాత, కూటమి గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన తర్వాత దీని అంతటికీ గల మూల కారణాలు ఏదైతే ఉన్నాయో, మన క్రైమ్ రేట్ తగ్గాలి, ఉమెన్ సేఫ్టీ పెరగాలి, అట్ ద సేమ్ టైం సైబర్ క్రైమ్స్ కూడా తగ్గాలి అని ఒక మంచి ఉద్దేశంతో గౌరవ చంద్రబాబు నాయుడు గారు కానీ, హోమ్ డిపార్ట్మెంట్ వాళ్ళకి మేమందరం కూడా ఎక్సర్సైజ్ చేసి కొన్ని అవుట్పుట్స్ కూడా ఇవ్వడం జరిగింది. దానిలో భాగంగానే కొన్ని ఫెసిలిటీస్ ఏదైతే ఇంతకు ముందు మనకి ఫింగర్ ప్రింట్ ఐడెంటిఫికేషన్ సిస్టమ్ అని, లేకపోతే సీసీ కెమెరాస్, ఇంచుమించుగా ఉన్న సీసీ కెమెరాస్ అన్ని వర్క్ చేసి వాటి తాలూకా ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనకి ఒక దగ్గర ఉండేది, మనకి ఇన్ఫర్మేషన్ దొరికేది. ఇంతకు ముందు కనీసం సీసీ ఫుటేజెస్ అయినా దొరికేవి. సో ఇలాంటి సిచ్యువేషన్స్లో కనీసం వాళ్ళకి ఎటువంటి బిల్లులు చెల్లించకపోవటం వల్ల ఆ ఫింగర్ ప్రింట్ ఐడెంటిఫికేషన్ సిస్టమ్ లాంటి సిస్టమ్స్, అదేవిధంగా మనకి మోడరైజేషన్ ఆఫ్ పోలీస్ ఫోర్సెస్ సంబంధించి MOPF సంబంధించి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చిన సొమ్ము కానీ ఇవన్నీ కూడా రాకపోవటం, ఈవెన్ సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం అంటే ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, యాజ్ పర్ సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం ప్రతి పోలీస్ స్టేషన్ దగ్గర 6 సీసీ కెమెరాలు పెట్టాలి. 6 సీసీ కెమెరాలకి సంబంధించిన బిల్స్ కూడా 5 సంవత్సరాలు ₹1 కూడా ఇవ్వలే. ఈ రోజుకి కూడా ఆ సీసీ కెమెరాస్ పనిచేస్తున్నాయా లేదా అని చూసుకునే నాదుడు కూడా 5 సంవత్సరాలు లేరు. ఇలాంటి ఆశ్చర్యకరమైన విషయాలన్నీ కూడా కొన్ని సందర్భాల్లో మనకు తెలియడం, మళ్ళీ తిరిగి ఈరోజు బయటకు వచ్చి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వచ్చి భద్రత గురించి, అదేవిధంగా ఉమెన్ సేఫ్టీ గురించి మాట్లాడటం, ఇవన్నీ చూస్తూ ఉంటే కంపారిజన్ కూడా తెలియాలనే ఉద్దేశంతో చాలా క్లియర్గా చెప్పడం జరుగుతుంది. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు చేసిన రివ్యూలో కూడా చాలా క్లియర్గా సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం పెట్టాల్సిన 6 సీసీ కెమెరాలకి సంబంధించిన ₹11 కోట్ల కూడా ఇమ్మీడియట్గా క్లియర్ చేయమని చెప్పి ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మనకి యాన్యువల్ మెయింటెనెన్స్ ఛార్జెస్ ఉంటాయండి. ఆ మెయింటెనెన్స్ ఛార్జెస్ ఏంటంటే, ఈ ఫింగర్ ప్రింట్కి సంబంధించిన ఐడెంటిఫికేషన్ టూల్స్ మనకి యూటిలైజేషన్కి కానీ, అదేవిధంగా పామ్ ఐడెంటిఫికేషన్, ఇప్పుడు ఎక్కడైనా అర్ధరాత్రి బీట్కి వెళ్తారు పోలీసులు, ఎవడో మనకి అనుమానాస్పదంగా తిరుగుతుంటాడు, వాడికి ఇంతకుముందు క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉందా లేదా అని చెప్పుకోవడానికి మనం మళ్ళీ తీసుకొచ్చి క్రిమినల్ రికార్డ్స్ తీసుకున్నాల్సిన అవసరం ఉండేది కాదు. ఈవెన్ వాళ్ళ దగ్గర ఉన్న ఈ ఫింగర్ ప్రింట్ ఐడెంటిఫికేషన్ మిషనరీతోనే వెంటనే ఇమీడియట్గా వాడు అక్కడ ఫింగర్ ప్రింట్ వేస్తే వాడికి ఇంతకుముందు క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉందా లేదా అనేది చాలా క్లియర్గా అర్థమైపోయేది. ఇమీడియట్గా వాడికి ఆ క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉంది అనుకుంటే కనుక టక్మని తీసుకొని వచ్చి వాడి మీద కేసు పెట్టి యాక్షన్ తీసుకునే పరిస్థితి కూడా ఇంతకుముందు ఉండేది. సో లాస్ట్ 5 yearsలో ఆ ఫింగర్ ప్రింట్ ఐడెంటిఫికేషన్ అన్నది పూర్తిగా నిర్వీర్యం అయిపోయింది.
అంటే వాళ్ళు ఏంటంటే వాళ్ళ మినిమం మెయింటెనెన్స్ డబ్బులు కూడా ఆ రోజుల్లో ఇవ్వకపోవటం వల్ల ఈవెన్ ట్రాఫిక్ చలానాల్స్ కానీ, అంటే ఎక్కడైనా ఈ పామ్ ఐడెంటిఫికేషన్స్ కానీ, ఈవెన్ గంజా ఐడెంటిఫికేషన్ టూల్స్ కానీ, వీటన్నిటికీ కూడా మెయింటెనెన్స్ ఇంతకు ముందు ఉండేది. ఆ మెయింటెనెన్స్ అంతా కూడా 5 సంవత్సరాలు పోవటం వల్ల అవన్నీ కూడా మూలన పడిపోయిన పరిస్థితి. మళ్ళీ వాటన్నిటిని కూడా ఈరోజు రీస్టోర్ చేసి వాటన్నిటికీ కూడా ఏదైతే వాళ్ళు ఛార్జెస్ ఉన్నాయో 10 కోట్ల రూపాయలు, ఆ 10 కోట్ల రూపాయలు కూడా ఈరోజు ఇమీడియట్గా రిలీజ్ చేసి వాటన్నిటినీ కూడా మళ్ళీ లైవ్లోకి తీసుకొచ్చి ఏదైతే ఫింగర్ ప్రింట్ ఐడెంటిఫికేషన్ అవన్నీ కూడా మళ్ళీ పోలీసులకు అందుబాటులో తీసుకొచ్చి ఎక్కడైతే నేరాలు జరుగుతాయో, అనుమానాస్పదంగా తిరుగుతారో ఆ క్రిమినల్స్ పట్టుకునే విషయంలో వాళ్ళకి కూడా ఒక మంచి ఆపర్చునిటీ కింద ఇది కూడా భావించుకోవాలి మనం. ఎస్సీ వర్గీకరణ వ్యతిరేకిస్తూ దళిత సంఘాలు చేపట్టిన భారత్ బంద్ శాంతియుతంగా సజావుగా కొనసాగింది. ఈ నేపథ్యంలోనే గుంటూరు నగరంలోని ఆర్టీసీ బస్టాండ్ లో దళిత సంఘాల నాయకులు బస్సులను అడ్డుకున్నారు. నగరంలోని ప్రధాన ప్రాంతాలలో రోడ్లపై బైఠాయించి తమ డిమాండ్ పరిష్కార సాధన కోసం నినాదించారు. అంతేకాకుండా దుకాణాలు, విద్యా సంస్థలను మూసివేయించారు. ప్రభుత్వం తీరును మార్చుకొని ఎస్సీ వర్గీకరణ అంశాన్ని వెనక్కి తీసుకోవాలని కోరారు. తుళ్లూరు మండలంలోని కేవీఆర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలని జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాల ఉపాధ్యాయుల పనితీరుతో పాటు విద్యార్థుల హాజరు శాతాన్ని పరిశీలించారు. మౌలిక వసతులపై ఆరా తీసి సమస్యలను అడిగి తెలుసుకుని పరిష్కారానికి భరోసా ఇచ్చారు. విద్యార్థులతో స్వయంగా మాట్లాడి వారి సామర్థ్యాన్ని పరిశీలించారు. ఇందులో భాగంగా కలెక్టర్ మాట్లాడుతూ కేవీఆర్ స్కూల్ మోడల్ స్కూల్ గా ఎంపికైందని, విద్యార్థులు అన్ని రకాలుగా అభివృద్ధి చెందడానికి సాంకేతిక పరిజ్ఞానాన్ని పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకువస్తామని అన్నారు. వివిధ మోడర్న్ లెవెల్లో వర్క్స్ అనేది శాంక్షన్ అయి ఉంది. ఈ స్కూల్స్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఒక 6 పారామీటర్స్లో స్కూల్స్ని మోడల్ స్కూల్స్గా తయారు చేయాలనేది ఉద్దేశం అనమాట. సో దాంట్లో టీచింగ్ పరంగా కానీ, టీచింగ్కి వాడే అంటే లెర్నింగ్ ఎక్విప్మెంట్స్ కానీ, లెర్నింగ్ అవుట్కమ్స్ కానీ, తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, తర్వాత గ్రీన్ స్కూల్స్గా అంటే సస్టైనబుల్ మోడల్గా డెవలప్ చేయడం కానీ, ఈ యాక్టివిటీస్ని రెగ్యులర్గా మానిటర్ చేసి ఇవాల్యుయేట్ చేసి ఒక క్వాలిటీ ఫ్రేమ్వర్క్లో తీసుకొని రావడానికి ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేశారు. సో మనకి ఇక్కడ ఈ కేవీఆర్ ZPHS స్కూల్ తుళ్ళూరు కూడా మన జిల్లాలో సెలెక్ట్ అయిన స్కూల్స్ ఉన్నాయి. లాస్ట్ ఇయర్ డిసెంబర్లో phase 1లో 4 స్కూల్స్ సెలెక్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు ఈ ఇయర్ మనం 1 వీక్ బ్యాక్ ఒక 17 స్కూల్స్ జిల్లాలో PM స్కూల్స్ అని చెప్పి తీసుకోవడం జరిగింది. మోస్ట్లీ హై స్కూల్స్ తీసుకోవడం జరిగింది. దీంట్లో 1 or 2 ప్రైమరీ ప్లస్ UP స్కూల్స్ కూడా ఉన్నాయి. సో ఈ స్కూల్స్లో ఏంటంటే ముఖ్యంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా పిల్లలకి ఇంకా కూడా వాళ్ళ కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ పెంచుకోవడానికి ల్యాబ్స్, బయాలజీ ల్యాబ్ కానీ, సైన్స్ ల్యాబ్స్ కానీ, కెమిస్ట్రీ ల్యాబ్స్ కానీ, లేకపోతే ఇంటగ్రేటెడ్ ల్యాబ్ కానీ, కంప్యూటర్ ల్యాబ్స్ ప్లస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్పోర్ట్స్ పరంగా స్పోర్ట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా డెవలప్ చేసి వచ్చే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్ శాసన మండలి ప్రతిపక్ష నేత పదవికి లేండా అప్పిరెడ్డి రాజీనామా చేశారు. సీనియర్ నాయకులు బొత్స సత్యనారాయణకి అవకాశం కల్పించాలని అప్పిరెడ్డి ఈ సందర్భంగా వైసీపీ అధినేత జగన్ ని కోరారు. ఈ మేరకు తన ప్రతిపాదనని జగన్ ఆమోదించారని, ఇప్పటి వరకు అనుభవించిన పదవులు జగన్ కారణంగానే వచ్చాయని అప్పిరెడ్డి గుర్తు చేశారు. జగన్ నేతృత్వంలో పనిచేయడానికి తాను ఎప్పుడూ సిద్ధంగానే ఉంటారని స్పష్టం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికలలో బొత్స ఏకగ్రీవంగా ఎన్నిక కావడం సంతోషంగా ఉందన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎంపీటీసీ సభ్యులు కానీ, జడ్పీటీసీ సభ్యులు కానీ, కౌన్సిలర్స్ కానీ, కార్పొరేటర్స్ కానీ అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం పట్ల అచంచలమైనటువంటి విశ్వాసంతోనూ విధేయతతో పార్టీ నిర్ణయానికి కట్టుబడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అండగా నిలబడినటువంటి పరిస్థితుల్లో నిజంగా ఒక రకంగా చెప్పాలంటే తెలుగుదేశానికి గతి లేనటువంటి పరిస్థితులు, అభ్యర్థులు కూడా పెట్టలేనటువంటి పరిస్థితుల్లో మా పార్టీకి సంబంధించి బొత్స సత్యనారాయణ గారు ఏకగ్రీవంగా గెలవడం జరిగింది. ఏది ఏమైనప్పుడు కూడా సహకరించినటువంటి ప్రజాప్రతినిధులందరికీ కూడా మనస్ఫూర్తిగా నేను హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు కూడా పార్టీ పరంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఇదే సందర్భంలో ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మీ అందరికీ కూడా తెలుసు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పార్టీకి సంబంధించి పార్టీ కేంద్ర కార్యాలయం ఇన్ఛార్జిగా ఓ పక్క పార్టీకి సంబంధించినటువంటి కార్యక్రమాలన్నీ కూడా నేను అధ్యక్షుల వారి అనుమతితో నేను ముందుకు తీసుకెళ్తున్నటువంటి పరిస్థితులు ఒక పక్క ఉన్నాయి. మరో పక్క శాసన మండలిలో LOPగా లీడర్ ఆఫ్ అపోజిషన్ పార్టీగా పార్టీ అధ్యక్షులు
జగన్మోహన్ రెడ్డి గారు నన్ను నియమించినటువంటి పరిస్థితులు కూడా మీ అందరికీ కూడా తెలుసు. కానీ ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాల ప్రక్రియలో ఆలోచన చేసిన, ఎందుకంటే ఈరోజు శాసనమండలి సభ్యునిగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి బొత్స సత్యనారాయణ గారి గురించి ఆలోచన చేసిన నాకెందుకు అనిపించి నేను మా అధ్యక్షులు గౌరవనీయులు జగన్మోహన్ రెడ్డి గారిని కలిసి ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో లీడర్ ఆఫ్ అపోజిషన్గా బొత్స సత్యనారాయణ గారిని పెడితే బాగుంటుందనే భావాన్ని ఆయన ముందు వ్యక్తం చేసినప్పుడు ఆయన కూడా నేను చెప్పినటువంటి మాటకి ఆలోచన చేసి ఒకసారి నువ్వు ఆలోచన చేసుకో, ఎందుకంటే నువ్వు చెప్తున్నటువంటి మాట పార్టీ పరంగా ఆలోచన చేసినప్పుడు నువ్వు చెప్తున్నటువంటి మాట, ఎందుకంటే సీనియర్గా ఉన్నటువంటి బొత్స సత్యనారాయణ గారు ఆయన సేవలు ఆ విధంగా ఉపయోగించుకుంటే బాగుంటుంది. కానీ ఎందుకంటే నిన్ను నియమించినటువంటి పరిస్థితుల్లో నువ్వు కూడా ఒకసారి ఆలోచన చేసి మళ్ళీ తిరిగి చెప్పటం, దానిలో భాగంగా ఈరోజు ఎందుకంటే నేను మా అధ్యక్షుల వారిని కలిసి బొత్స సత్యనారాయణ గారిని లీడర్ ఆఫ్ అపోజిషన్గా ఆయన ఉంటే బాగుంటుంది, ఎందుకంటే ఆయన మంత్రిగా పనిచేశాడు, అనేక పర్యాయాలు మంత్రిగా పనిచేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. పార్టీ నిర్మాణానికి సంబంధించి కూడా అనేక సంవత్సరాలుగా ఆ రోజు కాంగ్రెస్ పార్టీలో ఉన్నా, ఆ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన తర్వాత కూడా పార్టీ పరంగా కూడా ఆయన అన్ని సంస్థాగతంగా జరిగినటువంటి మార్పులకి చేర్పుల్లో కూడా ఆయన కూడా దోహదపడినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఆయన ఉంటే బాగుంటుందనే ఆలోచన అధ్యక్షుల వారు చెప్తే తప్పనిసరిగా ఆయన ఆమోదించారు. గుంటూరు తూర్పు నియోజకవర్గంలో పెండింగ్ లో ఉన్న పనులు ఒక్కొక్కటిగా ప్రారంభమవుతున్నాయని ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ అన్నారు. శారదా కాలనీ 21వ లైన్లో 25 లక్షల రూపాయల వ్యయంతో చేపట్టిన రహదారి కాల్వల నిర్మాణ పనులకు బుధవారం నజీర్ అహ్మద్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా నజీర్ అహ్మద్ మాట్లాడుతూ శారదా కాలనీలో సమస్యలు తలెత్తకుండా పకడ్బందీగా ప్రణాళికలు రూపొందిస్తూ అభివృద్ధి చేస్తున్నామని అన్నారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. గుంటూరు నగరంలో చాలా కాలం నుంచి పెండింగ్లో ఉన్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఒక్కొక్కటిగా రోజు అభివృద్ధి కార్యక్రమాలని ప్రారంభించుకోవడం జరుగుతూ ఉంది. అందులో భాగంగా పేదలు, బడుగు బలహీన వర్గాలు నివసించేటువంటి శారదా కాలనీ ప్రాంతంలో ముఖ్యంగా ఈరోజు 25 లక్షల రూపాయలతో ఒక సీసీ రోడ్డు, డ్రైన్స్ ఏర్పాటు చేసేటువంటి కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా శారదా కాలనీ మార్జిన్ ప్రాంతంలో నిరుపేదలు నివసించేటువంటి ప్రాంతం, ఎక్కడ కూడా వాళ్ళకి అవసరమైనటువంటి రోడ్లు కానీ, డ్రైన్లు కానీ, మంచినీటి సదుపాయాలు కానీ సరిగ్గా లేనటువంటి పరిస్థితులు గమనించి పోయిన గత 6 నెలల క్రితం డయేరియా బారిన పడి ఒక మహిళ కూడా ప్రాణాలు కోల్పోవడం జరిగింది. అటువంటి సిచ్యువేషన్స్ మళ్ళీ రాకుండా వెంటనే అక్కడ కావాల్సినటువంటి డ్రైన్లు కానీ, మంచినీటి కలెక్షన్స్ కానీ, సూపర్ స్ట్రక్చరల్ ట్యాక్స్లు ఏర్పాటు చేసి వాళ్ళు ప్రతి ఇంటికి కూడా సురక్షితమైనటువంటి నీరు అందించేటువంటి కార్యక్రమాన్ని తీసుకోవాలని చెప్పి అధికారులను అప్రమత్తం చేయడం జరిగింది. ముఖ్యంగా కూటమి నేతలందరూ కూడా ప్రతిరోజు డివిజన్లో పర్యటిస్తూ ప్రజా సమస్యల్ని కనుక్కొని వాళ్ళకి కావాల్సినటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను అందించేటువంటి క్రమంలో ప్రతి ఒక్క కార్యకర్త కూడా ముందుకు సాగుతూ ఉన్నారని చెప్పి అధికారులు కూడా పూర్తిగా అప్రమత్తంగా ఉంటూ ప్రజా అవసరాల కోసం పనిచేస్తున్నటువంటి విధానం ఈరోజు గుంటూరు నగరంలో కనిపిస్తూ ఉంది. ప్రజలు కూడా ఎవరికి ఎటువంటి అవసరాలు వచ్చినా తప్పకుండా మనందరం కూడా కలిసి పనిచేసి గుంటూరు నగరాన్ని ఒక మంచి నగరంగా తయారు చేయడానికి మీరందరూ కూడా సహకరించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటాం. గుంటూరు జిల్లా న్యాయస్థానం వద్ద బుధవారం మాల న్యాయవాదులు నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఎస్సీ వర్గీకరణను వ్యతిరేకిస్తూ జరిగిన భారత్ బంద్ లో మాల న్యాయవాదులు పాల్గొని తమ నిరసన గళాన్ని విప్పారు. ఓటు బ్యాంకు రాజకీయాల కోసం ప్రభుత్వాలు కులాలు, మతాలు మధ్య చిచ్చు పెడుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. అన్నదమ్ముళ్లా ఉన్న తమ మధ్య విద్వేషాలను రెచ్చగొట్టడం సమంజసం కాదని అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని కోరారు. ఈ రోజు భారతదేశ
వ్యాప్తంగా జరుగుతున్నటువంటి భారత బంద్కు మా గుంటూరు బార్ అసోసియేషన్ తరపున మేము పూర్తి సంఘీభావం తెలియజేస్తా ఉన్నాం. బాల న్యాయవాదులుగా ఏబిసిడి వర్గీకరణ అనేది అది చట్టబద్ధత కాదు, దానికి వర్గీకరణ చేసే అధికారం లేదు. అయినా కూడా ఓటు బ్యాంకు రాజకీయాలతో ఈ ప్రభుత్వాలు చేసినటువంటి వర్గీకరణను వెంటనే రద్దు చేయాలని మేము కోరుకుంటా ఉన్నాం. అదే మాదిరిగా గత కొన్ని ప్రభుత్వాలు కానివ్వండి 2004లో ఉన్నటువంటి సుప్రీంకోర్టు ఆర్డర్ ఏదైతే 3 మెన్ బెంచ్ కమిటీ అది వర్గీకరణ చెల్లదు, వర్గీకరణ ఏ రాష్ట్రంలో లేదు, ఒక ఆంధ్రప్రదేశ్లో మాత్రం ఎలా అమలవుతుందని చెప్పేసి ఆ 2004లో కొట్టేసినటువంటి ఆ ఆర్డర్ను మళ్ళా 2024లో 20 సంవత్సరాల తర్వాత తెర మీదకు తీసుకొచ్చి అనూహ్యంగా ఓటు బ్యాంకు రాజకీయాలు చేసేటువంటి ప్రభుత్వాన్ని మరి మేము వ్యతిరేకిస్తూ ఉన్నాం. ఎందుకంటే మాదిగ సోదరులు మేము ఐక్యంగా ఉన్నాం, దళితులంతా ఐక్యంగా ఉన్నాం, మాకున్నటువంటి 15% రిజర్వేషన్ మేము అనుభవిస్తూ ఉన్నాం. కానీ ఇక్కడ ఏదో జరిగిపోయింది, ఒక వర్గం వారు ఒక పార్టీ కొమ్ము కాస్తూ ఉన్నారు, ఇంకొక వర్గం వారు ఇంకొక పార్టీ కొమ్ము కాస్తూ ఉన్నారని దురభిప్రాయం కలిగి అన్నదమ్ముల్లో ఉన్నటువంటి మమ్మల్ని విడదీయడానికి ప్రయత్నం చేసింది ఈ ఉన్నటువంటి ప్రభుత్వం. మేము ఒకటే కోరుతా ఉన్నాం, భారతదేశం రాష్ట్రాలు 29 రాష్ట్రాల్లో ఎక్కడా లేదు ఈ రిజర్వేషన్ అమలు, ఎక్కడా లేదు. ఎస్సీకి ఉన్నటువంటి 50% అది అమలవుతా ఉన్నది. కానీ మరి ఈ ప్రభుత్వాలు ఏం చేస్తూ ఉన్నాయో మాకు అర్థం కావటం లేదు. ఓటు బ్యాంకు రాజకీయాలు ఓట్లకు ముందు వచ్చే మిమ్మల్ని విభజిస్తాం, మిమ్మల్ని వర్గీకరణిస్తామంటే ఓటు బ్యాంకు వేసి మోసం చేసి దళితుల్ని అన్యాయంగా విడదీసినటువంటి మరి ఈ ప్రభుత్వాలకు మేము గట్టిగా బుద్ధి చెప్తాం. మేము ఒకటే కొనుక్కుంటా ఉన్నాం, గత 29 రాష్ట్రాల్లో ఎక్కడైనా ఈ వర్గీకరణ ఉన్నదా? ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలోనే మీరు ఎన్నికలకు హామీలు ఇవ్వడం ఏంటి? మీకు వర్గీకరణ చేస్తాం, వర్గీకరణ కట్టుబడి ఉంటామని ఏంటి? ఒక సామాన్య నాయకుడు ఒక ప్రధానమంత్రి ముందు పొట్ట వాటేసుకొని ఏడ్చినంత మాత్రాన్ని వర్గీకరణ మీరు చేస్తారా? ప్రజల మనోభావాలు మీకు తెలియదా? ఒక రిటైర్డ్ చీఫ్ జస్టిస్ గారిని కూడా ఎలా కలవటం జరిగింది, ఎలా సోషల్ మీడియాలో ఫోటోలు వస్తూ ఉన్నాయి, మేము హెచ్చరిస్తూ ఉన్నాం. మరి ఏదైతే గత ఈ నెలలో ఆగస్టు 1వ తారీఖున ఎస్సీ వర్గీకరణ గురించి సుప్రీంకోర్టు 7 మెంబర్ బెంచ్ ఇచ్చిన తీర్పు చాలా విచారకరం. ఎందుకంటే ఇది అసలు కాన్స్టిట్యూషన్ సంబంధించిన విషయం. పార్లమెంట్లో బిల్లు చేసి 2/3 మెజారిటీ ఉంటేనే ఇది పాస్ అవుతుంది. కానీ ఇది దొడ్డిదావున చేశారు. కాబట్టి దీన్ని మేము మాలలందరం వ్యతిరేకిస్తున్నాము. దీనికి ఆల్రెడీ అప్పీల్స్ అవి పెండింగ్లో ఉన్నాయి ప్రస్తుతం. కాబట్టి ఏ రాష్ట్ర ప్రభుత్వాలు కూడా తొందరపడి వీటి మీద నిర్ణయం తీసుకోవద్దని మేము మాల న్యాయవాదుల తరఫున మేము విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా కేవలం ఓటు బ్యాంక్ రాజకీయాల కోసమే మాదిగలను వాడుకోవటం, ఎన్నికలప్పుడు వాగ్దానాలు వేయటం, ఇట్లాంటి తప్పుడు ప్రచారాలతో ఇప్పుడు వంచన గురవుతున్న మాదిగలు మరి ఈ మోసాన్ని గమనించి మాతో సమానంగా మాతో ఐక్యతగా ఉంటే ప్రస్తుతం ఉన్న 14%ని ఇంకా పెంచుకోవడానికి ప్రయత్నం చేయాలి. కానీ ఉండాదాన్ని వర్గీకరించడం వల్ల మనమే లాస్ పడతామని సభాముఖంగా తెలియజేస్తున్నాం. చౌడవరంలోని రాజీవ్ గృహకల్ప ఏరియాలో మౌలిక వసతుల కల్పనకు చర్యలు చేపట్టాలని జీఎంసీ కమిషనర్ పులి శ్రీనివాసులు ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. బుధవారం చౌడవరంలోని రాజీవ్ గృహకల్ప ప్రాంతంలో కమిషనర్ త్రాగునీటి సరఫరా, పారిశుద్ధ్య పనులను పరిశీలించి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. చౌడవరం రాజీవ్ గృహకల్పలో నివసించే ప్రజలకు మెరుగైన వసతులు కల్పించాలని ఈ సందర్భంగా కమిషనర్ సూచించారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.